శివపార్వతి గారు జాయిన్ అవుతారు జూమ్ ద్వారా, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా అంకమరావు గారు, సో ఏమనిపిస్తుంది మెగా డిఎస్సీ ద్వారా నిన్న డిఎస్సీ ఉత్సవం మీరు చూస్తూ ఉంటారు? ముందుగా వెంకట గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, వీక్షకులందరూ కూడా శుభోదయం. ఓ మంచి కార్యక్రమం ఎవరు చేసినా మనం సమర్థించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది 15,941 మందికి నిన్న ఉపాధ్యాయులుగా నియమించి ఓ చక్కని వేడుక వాతావరణంలో నిర్వహించడం అనేది కూడా అందరిని ఒకసారి కూర్చోబెట్టి మంచి కార్యక్రమం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఈ సంవత్సరం అంటే ఈ ప్రారంభమైన 15 నెలలు దాటిన తర్వాత ఇప్పటి వరకు మామూలుగా దగ్గర దగ్గర ఉద్యోగ కల్పన కావచ్చు, మామూలుగా పరిశ్రమలు వచ్చే విధంగా కావచ్చు, ముందుకెళ్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో మనం అభినందించాలి. ఈరోజు జరిగినటువంటి ఈ ఉపాధ్యాయుల నియామకం గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అంటే నిస్సందేహంగా కూడా ఈరోజు 16,000 మందికి ఉద్యోగం దొరికింది అంటే రమ్మారమ్మి ఒక 50,000 మందికి జీవనోపాధి కలిగినట్లే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అందుట్లో ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజంగానే భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకం ఈ విధంగా జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేస్తామని చెప్పడం కూడా అభినందించాలి. ఇంతటితోటి దీన్ని కొనసాగించే కార్యక్రమం ఆపకుండా పాఠశాలల యొక్క మౌలిక వసతులతో పాటు ఈరోజు నాకు తెలిసినంత వరకు భారతీయులందరూ ఎదుర్కొంటున్న సమస్యలు 3. మొట్టమొదటిది విద్య, రెండోది వైద్యం, మూడోది ప్రశాంతత. దీన్ని గనక పోల్చుకుంటా ఉంటే నిస్సందేహంగా కూడా విద్య అనేది ఈరోజు ప్రజలకు అందుబాటులో రావాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా చదువుకున్నటువంటి పిల్లలు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉంటున్న కారణంగా, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి సంపాదన కారణంగా ప్రతి వాళ్ళకి మనం వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది, లేకపోతే వ్యాపారాలు నష్టాలు వస్తున్నాయి, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళతో పాటు మన జీవితాలు కూడా బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో స్థాయిని మరిచి మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా ఛిద్రమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఓ రకంగా విద్యను కొనుక్కుంటున్నాం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇది ఏ ప్రభుత్వాలైనా ఒకసారి పునరాలోచించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. విద్యనైతే కొనుక్కుంటున్నాం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. పక్క వాళ్ళని చూసి చాలా మంది కూడా మన పిల్లలకి బాగా చదువులు వస్తే చాలు, మన జీవితాలు బాగుంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళ వ్యాపకాలను కూడా వదిలేసి పిల్లలను చదువు మీదే దృష్టి పెట్టే పరిస్థితి ఈరోజు దాదాపు అన్ని కుటుంబాల్లో కూడా వచ్చింది. ఇది మాత్రం నిస్సందేహంగా మనం అందరం అంగీకరించాల్సిన విషయం. మరి దీన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా విద్యను గనక ప్రజలకు అందుబాటులో గనక తీసుకొని వస్తే చాలా భారం తప్పుతుంది. అట్లాగే వైద్యం. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతోటి, అలాగే అధ్యాపకులతోటి, ప్రజాప్రతినిధులతోటి కలిపి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది 2వ పర్యాయం. దీన్ని దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇది మంచి పరిణామం. దీనివల్ల ఏమవుతుందంటే పల్లెటూరులో అంటే ప్రభుత్వ పాఠశాలలో సంబంధించి మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా అనే విషయం చాలా మంది తల్లిదండ్రులకి సరైన అవగాహన లేని మాట కూడా వాస్తవం, పల్లెటూరులో ముఖ్యంగా. ఎందుకంటే వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ పనులకు పొద్దున్నే వెళ్ళేటప్పుడు పిల్లల్ని తయారు చేసేసి వాళ్ళకి బడికి వెళ్ళమని చెప్పి పంపిస్తారు. ఎంతమంది బడికి వెళ్తారు అన్న ఆలోచన పాపం వాళ్ళకి ఉండదు. అలాగే అధ్యాపకులు కూడా మనసు పెట్టి చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ. కానీ మన జరిగిన పరిణామంతో వాళ్ళకి అనుబంధం ఏర్పడే విధంగా, ఏదన్నా జరిగితే సమాచారం అందించే విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని పిల్లవాడు కనుక రాకపోతే
మీ పిల్లవాడు ఈ రోజు రావట్లేదనే సమాచారాన్ని పంపించడం అనేది మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళని ఎవరైనా మనం అభినందించాలి. డెఫినెట్ గా, ఎందుకంటే ఈ రోజుల్లో విద్య ఎంత కాస్ట్లీ అయిపోయిందో, వాళ్ళకి ఎంత భారమైనా సరే పిల్లల్ని బాగా చదివించుకోవాలనే లక్ష్యంతో వాళ్ళు అప్పుల పాలయ్యి ఎన్ని రకాలుగా చేస్తారో తెలుస్తుంది. ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వాలైనా గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యమైన విద్య అందిస్తే డెఫినెట్గా చాలా భారం తగ్గుతుంది, మంచి విద్యార్థులు కూడా భవిష్యత్తుకు అందించినట్టు అవుతుంది. కంటిన్యూ చేద్దాం అంకమరావు గారు. ఎస్ మోహన్ రెడ్డి గారు. అలాగాదండి, ఒక విషయం ఇప్పుడు వీళ్ళు నియమించే అధ్యాపకులు ఎంతో మంది తోటి పోటీ పడి వాళ్ళ దగ్గర ప్రతిభ ఉండబట్టే ఈ ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల్లో ఏ స్థాయి వాళ్ళు నియమిస్తున్నారో ఆలోచించుకోవాలి, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. రైట్ అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తారు వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే అండి. వస్తాను మీ దగ్గర. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే దుర్గాప్రసాద్ గుడ్ మార్నింగ్. ముందు మోహన్ రెడ్డి గారు వాయిస్ తీసుకున్నాక వస్తాను. ఎస్ మోహన్ రెడ్డి గారు, మీకేమనిపిస్తోంది? డిఎస్సి నియామకం ద్వారా వేల నిరుద్యోగులు జీవనోపాధి విద్యావస్థను కూడా బలోపేతానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు 4,000, 5,000, 10,000 ఎన్ని ఫిలప్ చేసినా కూడా సరే, వాళ్ళు ఏదో చెప్పింది చేసినట్లే అనుకోవచ్చు. వాళ్ళు ఎలక్షన్ కన్నా ముందు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి ఫిలప్ చేస్తాం మేము, దాదాపు 30,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి, ఈ 30,000 పోస్టు ఖాళీలు చేసి ఎక్కడే కానీ ఒక్క చోట కూడా టీచర్ పోస్ట్ కొదవ లేకుండా చేస్తామనే ఆలోచనతో వాళ్ళు ముందు చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి